తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులకు మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందంట. అలాగే మనకి ఈరోజు నుంచి చూసుకున్నట్టయితే ఎన్ని ఎకరాల వారికి 1, 2, 3 మనకి 7, 9, 10 ఎకరాల వరకు ఉన్న రైతన్నుల ఖాతాల్లో మనకి 5వ తేదీ నాడు ఈరోజు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికా లేదంటే ఎన్ని జిల్లాల వారికి ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై మీకు అప్డేట్ ఇవ్వడానికైతే ముందుకైతే రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఈరోజు ఈ డబ్బులు అనేది మన ఖాతాలో పడుతున్నాయా, రైతన్నుల ఖాతాల్లో లేదా, ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు పంపిణీ చేస్తున్నారా, పంపిణీ చేస్తే ఆ రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలో పడినట్టుగా మనమైతే ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఎన్ని ఎకరాలకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా జమ అయినాయని ఎలా చెక్ చేసుకోవాలి. మనకి ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ డబ్బులతో సహా, రైతు భరోసా డబ్బులతో సహా మనకి ఇచ్చిన హామీని నెరవేర్చుకునే ఆశయంలో మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మనకి ఈ రైతు భరోసా మీద కీలకమైన 2 అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే రైతన్నలు ఉన్నారో ప్రతి రైతన్నకు 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో ఇన్ని జిల్లాల వారికి ఈరోజు మనకి ఇన్ని డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారంట. కనీసం మనకి 5 నుంచి 6 వేల మనకి 5 నుంచి 6 కోట్ల రూపాయలు అనేది మనకి ఈరోజు రైతన్నల ఖాతాల్లో పంపిణీ చేస్తున్నారంట. ఇక చూసుకున్నట్టయితే ఈరోజు ఎన్ని జిల్లాల వారి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ అవుతాయి. అలాగే రైతు రుణమాఫీ డబ్బులు కూడా చిన్న టెక్నికల్ ఇష్యూస్ అలాగే చిన్న ఆధార్ కార్డ్ పైన ఉన్న, పట్టా పాస్బుక్ పైన ఉన్న మిస్టేక్స్ ద్వారా రైతు రుణమాఫీ కాని 3 విడతల్లో రైతు రుణమాఫీ కాని రైతన్నలకు కూడా మనకి ఈరోజు నుంచి రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకి ఇక చూసుకున్నట్టయితే 2 సీజన్లకు కలిపి ఒకేసారి 15,000 రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో జమ చేసే ప్లాన్లో ఈరోజు నుంచి అయితే మనకైతే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందంట. సో ఖచ్చితంగా వీడినైతే చివరిదాకానైతే చూడండి. చివరిదాకా చూస్తే మీకు పూర్తిగా ఎన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. పంపిణీ చేయడమే కాకుండా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో ఆ డబ్బులు అనేది ఏదైతే రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ నేరుగా మీ ఖాతాల్లోకి తొందరగా రావాలంటే, విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలోకి రావాలంటే ఏం చేయాలి, ఆ మెసేజ్ వచ్చినట్టుగా మనం ఎలా చెక్ చేసుకోవాలన్న దానిపై కూడా మీకు పూర్తి సమాచారం అప్డేట్ అనేది ఈ వీడియోలోనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అందుకోసమే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఇప్పుడు మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారందరికి కూడా ఈ వీడియో అనేది వెళ్ళడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారికి కూడా షేర్ చేస్తేనైతే ఈ అప్డేట్ వీడియో అనేది షేర్ చేయండి. సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి వచ్చిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ప్రకారం ఎవరైతే రైతన్నలు ఉన్నారో అటువంటి వారందరి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది మనకు రుణమాఫీ కింద కానీ, రైతు భరోసా కింద కానీ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మనకి రుణమాఫీ కాని రైతన్నలకు అందరికీ గుడ్ న్యూస్తోనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ 3 విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతన్నలందరికీ రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరించడం అయితే జరిగిందంట. రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మందికి పైగా అన్నదాతలకు మాఫీ అనేది కాలేదంట గుర్తించారు. అలాగే ఆధార్ కార్డు పైన ఉన్న బ్యాంకు అకౌంట్ల పేర్లలో ఉన్న చిన్న పేర్ల మిస్టేక్లు అనేది ఉండడం వల్ల మాఫీ కాని లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారంటే 2 లక్షలకు పైన, మనకి 1,50,000 పైననైతే మంది అయితే ఉన్నారంట. అలాగే మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 1,04,00,000 మనకైతే 5 లక్షలకు పైగా అనర్హుల జాబితాలు అనేది తీసి వాళ్ళకి అర్హుల కిందనైతే చేయడం అయితే జరిగిందంట. ఇక ప్రభుత్వం ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే
మనకి వారి అకౌంట్లో 5,000 కోట్ల రూపాయలు అనేది 5 లక్షల మంది రైతన్నుల ఖాతాల్లో జమ చేసే ప్లాన్లో యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందనైతే మనకి ఇక్కడ క్లియర్గానైతే ఇన్ఫర్మేషన్ అనేది ఉందనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించినట్టయితే రైతు రుణమాఫీ డబ్బులు అనేది మనకి పంపిణీ చేస్తున్నారు. అలాగే రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేయగానే గ్రీన్ సిగ్నల్ ఏదైతే ఇక్కడ చూస్తున్నట్టయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మనకి 5,000 కోట్ల రూపాయలు అనేది 5 లక్షల మంది రైతన్నుల ఖాతాల్లో రుణమాఫీ కింద ఏదైతే హామీ ఇచ్చినప్పటికీ మనకైతే అర్హులై ఉన్నప్పటికీ 3 విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతులందరూ 5 లక్షల మంది ఉన్నారంట. సో 5 లక్షల మందికి మనకి 5,000 కోట్ల రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నేరుగా ఖాతాల్లోనైతే జమ చేస్తామని అయితే ఇక్కడ అప్డేట్ అనేది ఉంది. సో మనకి ఇంకా 2 రోజులలో రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే అందరు ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ పెట్టుబడుల సాయం కింద మనకి 7,500 రూపాయలు 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు ఇస్తామన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వడం లేదని అయితే ఆగ్రహం చేస్తున్నారు రైతన్నలు. సో దానికి సంబంధించిన ఇక్కడ పూర్తి స్థాయి అప్డేట్ చూసినట్టయితే దసరాకు అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు. సో మనకైతే అప్డేట్ అనేది మొన్న రావడం అయితే జరిగింది. సో మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ చూసినట్టయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా అమలు చేసేందుకు మనకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందంట. అలాగే దసరా పండుగ నాటికి ప్రతి రైతన్నుల ఖాతాల్లో ఎకరానికి చొప్పున 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలతో ఎవరికైతే 10 ఎకరాల లోపు ఉన్నారో 75,000 రూపాయలు అనేది ఎకరం చొప్పున 10 ఎకరాల వరకు 75,000 రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో దసరా లోపల జమ చేస్తామని అయితే ఇక్కడ చెప్పినట్టుగానైతే మనమైతే చూడవచ్చు. అలాగే ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన 7,500 రూపాయలు చొప్పున 2 విడతల్లో 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉందంట. అలాగే 1.53 కోట్ల ఎకరాలకు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 11,475 కోట్ల మనకైతే ఇక్కడ అవుతుందని అయితే అంచనా వేయచ్చు అని అయితే ఇక్కడ మనకైతే ప్రముఖ మీడియా వార్తల్లోనైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇక రైతు భరోసా డబ్బులు అనేది మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నుల ఖాతాల్లోనైతే సర్వం సిద్ధం చేశారంట. మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రైతు భరోసా డబ్బులు కానీ రైతు రుణమాఫీ డబ్బులు కానీ మనకి 2 పథకాల డబ్బులు అనేది ఖచ్చితంగానైతే దసరా లోపల జమ చేస్తామని ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో దసరా లోపు మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో ప్రతి డబ్బులు అనేది ప్రతి పథకం సంబంధించిన రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా డబ్బులు కానీ పంపిణీ చేస్తామని అయితే పూర్తిగా మనకి దసరా లోపలనైతే జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నేరుగా ఈ డబ్బులు అనేది మీ ఖాతాలోకి తొందరగా జమ కావాలంటే సో ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాల్సిందిగానైతే ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను. నెగ్లెక్ట్ అనేది చేయకండి. సో ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది ఇప్పటి వరకు చేయించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలకి అనేది ఈ అప్డేట్ అనేది చేయించుకుంటే నేరుగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా అనేది మీ ఖాతాలోకి జమ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.